దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు సంతోషమునిచ్చే దేవుడు, సమాధానపరుచు దేవుడు. సర్వలోకమును ఆయన సంతోషముతో నింపుచూ ఉన్నాడు. కానీ దేవుని బిడలమైన మన బ్రతుకులలో ఈ సంతోషాన్ని మనము అనుభవించాలి. ఎందుకనగా సాతానుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతివాని హృదయములలో సంతోషము లేకుండా చేయడమే, సమాధానము లేకుండా చేయడమే వాని ఉద్దేశం. అయితే దేవుని ప్రజలమైన మన హృదయములలో దేవుని సంతోషము చేత నింపబడుచు ఉండాలి. దేవుని ఆనందము మన హృదయములలో ఏలుబడి చేయుచు ఉండాలి. అపోస్తులుడైన పౌలు భక్తుడు కూడా చెప్పిన మాటలలో, ఇప్పుడు చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని చెప్పి వాక్య భాగములలో మనము చదవగా కొన్ని విషయములను నేర్చుకుంటూ ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తిగత జీవితములోను కుటుంబ జీవితములోను మన హృదయములలో సమాధానము, సంతోషం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఆనందము నాకు కలుగు చేయమని మరి దావీదు భక్తుడు అడిగిన రీతిగానే మనం ఎప్పుడైతే రక్షింపబడ్డామో ఆనాటి మొదలుకొని మనం మరణ పర్యంతం వరకు కూడా ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. కనుక మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించును కాక. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ లేఖనాలలో వాక్య భాగములలోనికి మనము వెళ్ళబోచు ఉన్నాము. కనుక ప్రతి బుధవారం అనగా గడిచిన బుధవారములన్నిటిలో కూడా ప్రత్యేకముగా ప్రాముఖ్యముగా మరి ప్రత్యక్షపు గుడారమును గురించి కొన్ని ఆత్మీయ విషయములను చెప్పుకుంటూ వస్తున్నాను. వాటిలో ప్రాకారములో ఉన్న ఉపకరణములను గురించి, మరి బలిపీఠమును, అలాగే ఇత్తడి కంగాలమును, వాటిని గురించి మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయ మూలముగా కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవడానికి దేవుడు నాకు కృప చూపాడు. అందును బట్టి అల్పుడునైన నేను మరి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని మరి ఆత్మీయ వర్తమానములను మీకు తెలియచేయడానికి నా వంతు మరి దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వర్తమానములనేవి వ్యర్థముగా పోకుండునట్లు మరి సమూయేలు భక్తుడు కూడా తన నోట నుండి వచ్చిన మాటలు నేల పాలవ్వకూడదని ఆయన ఎంతగానో దేవునికి భయపడుతూ వచ్చాడు. కనుకనే ప్రార్థన చేయకపోవడం అనేది ఒక పాపముగా తాను చెప్పిన మాటలను సమూయేలు ప్రవక్త మరి తన గ్రంథములో రాసినటువంటి మాటలనేవి నేను మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నేను మాట్లాడుచున్నటువంటి ఈ మాటలు మరి దైవిక సంబంధమైనటువంటి మాటలను మాట్లాడడానికి నేను ఎంతగానో మరి ప్రభు సన్నిధిలో భయముతో, భక్తితో మరి మీకు అందించబడుతున్న ఈ వర్తమానములనేవి వ్యర్థం అవ్వకుండానట్లు ఏ విధము చేతనైనను ఒక్కరైనా మారు మనసు పొందగలరా అని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనతో మరి ఈ వర్తమానములను అందించుచూ ఉన్నప్పుడు మీరు కూడా భయముతో, భక్తితో మరి ఈ వర్తమానములను వింటూ ఏ విధముగానైనను ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనేదే మరి నా ఉద్దేశము, అలాగే దేవుని యొక్క ఉద్దేశము కూడా అయ్యున్నది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ స్థలములలో మరి దీప వృక్షమును గురించి, అలాగే ధూప వేదికను గురించి కూడా నేను మీకు గడిచిన బుధవారములో వాటిని తెలియజేశాను. మరి ఈ సమయంలో రండి నాతో పాటు నిర్గమాకాండమునకు 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు గమనించినప్పుడు, నిర్గమాకాండము 25వ అధ్యాయము 23వ వచనము నుండి 30వ వచనం వరకు నేను చదువుతాను, మీరు గమనించండి.
మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1.5 మూరలు. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దె పైన చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్ళ కుండ 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పల్లెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారుతో వాటిని చేయవలెను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను అని చెప్పబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగములన్నిటిలో కూడా మరి పరిశుద్ధ స్థలములో సన్నిధి రొట్టెల బల్లను గురించి చక్కగా మనకు వివరించబడింది. మరి దేవుడు మోషేను చూసి ప్రత్యక్షపు గుడారమునకు ఏదైతే అవసరమై ఉన్నవో వాటన్నిటిని కూడా తయారు చేయుటకు కొండ మీదకు పిలిచాడు. మరి సీనాయి పర్వతముల మీదకు ఉదయకాలమున మోషే బయలుదేరు వెళుచూ వచ్చాడు. అలాగా అతడు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నప్పుడల్లా కూడా గుడారమును గురించినటువంటి కార్యములు, అలాగే 10 ఆజ్ఞలను గురించినటువంటి విషయాలు మరి దేవుడు మోషేతో ఎలా చెప్పుకుంటూ వచ్చాడో మనకు నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండములలో వీటిని గురించి చక్కగా మనకు తెలియపరచబడుతూ వస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మీరు ఆలకించండి. దైవ సన్నిధిలో కనిపెట్టుచున్నటువంటి మోషే యొక్క జీవితాన్ని మనము పరీక్షించినప్పుడు మరి 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నప్పుడు, అదే 40 సంవత్సరములు అరణ్యములో అతడు గొర్రెలను మేపుతూ వచ్చాడు. మరి 40 సంవత్సరములు ఏ విధముగా దేవుని ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడో ఈ చరిత్రను గురించి మనందరికీ బాగుగా తెలుసు. అయినను ప్రత్యక్షపు గుడారములో చెప్పబడుతున్నటువంటి ఈ ఉపకరణములన్నీ కూడా మనము చూసినప్పుడు ఒక్కొక్క దానికి కొలతలు అనేవి చాలా చక్కగా బైబిల్ గ్రంథం అనేది చెప్పబడుతూ ఉన్నది. మరి పరిశుద్ధ లేఖనములలో లెక్కించబడినటువంటి ఈ ఉపకరణములలో వాటికి కొలతలు అనేవి ఏ విధముగా ఇవ్వబడ్డాయో, అలాగే కృత నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో, మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్షపు యొక్క గుడారం అనేది కృత నిబంధనలో దేవుని సంఘమునకు సూచనగా ఉన్న విధముగానే అదే సమయంలో ఈ ప్రత్యక్షపు యొక్క గుడారము అనున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా సూచనగా కనబడుతూ ఉన్నది. అప్రియ దేవుని జనమా, మరి సన్నిధి రొట్టెల బల్ల అనున్నది నూతన నిబంధనలో సంఘమునకు తగిన సమయమందు ఆత్మీయ ఆహారమును ఇచ్చి పరామర్శించుట, క్రీస్తు ద్వారా సంఘమందు ఏర్పరచబడిన దేవుని పరిచర్యకు సూచనగా ఉన్నది. పాత నిబంధనలో మరి సన్నిధి రొట్టెలను బల్లను గురించినటువంటి మనము ఆత్మీయముగా కొన్ని ప్రాముఖ్యమైన విషయములను మాత్రమే నేను చెప్పుచూ ఉన్నాను. మరి లోతుగా నేను వెళ్ళడం లేదు, ఎందుకంటే దీనిని గురించి ఒక్కొక్క కార్యములను చెప్పాలంటే చాలా దినములు పడుతూ ఉంటాయి. కనుక ప్రాముఖ్యమైనటువంటి విషయములను మాత్రమే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. బహు జాగ్రత్తగా మీరు ఆలకించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితములలో దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా గమనించినప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. లేనట్లయితే అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. మనము భక్తి కలిగిన వారముగా ఉండాలే తప్ప భక్తిహీనులంగా మారడానికి మనము చోటు ఇవ్వకూడదు. దేవుడు అందు నిమిత్తముగా మనలను సంఘముగా సమకూర్చలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అందరము కూడా భక్తి కలిగిన వారముగాను మరి రూపాంతరపరచబడే అనుభవములోనికి మనము రావడానికే సంఘమునకు దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఒక సమాజ మందిరముగా మనము కూడుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు.
కనుక ఈ సన్నిధి రొట్టెల బల్ల అనున్నది నూతన నిబంధన సంఘమునకు సూచనగా ఉన్నది. అదే సమయంలో సంఘములో దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి వారందరికీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము అనున్నది పంచిపెట్టడానికి, మరి ఏ విధముగా పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారములో వారు ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలను మారుస్తూ ఉన్న విధముగానే ప్రతిరోజు ఆ రొట్టెలనేవి మార్చబడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని జనులారా, మరి సంఘములో దేవుని సన్నిధిలో పాలు పొందుతున్నటువంటి వారికి మరి నిత్యము తగిన సమయములో ఆత్మ సంబంధమైనటువంటి భోజనము పెట్టాలి. భౌతిక పరమైనటువంటి భోజనము కొరకు మనం ఎలాగా ప్రయాసపడుతూ ఉన్నామో, క్షయమైన ఆహారము కొరకు మనం ఎలాగ ప్రయాసపడుతూ ఉన్నామో, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కొరకు మన జీవితము ప్రభువు చేతుల్లో సమర్పించుకునే వారముగా ఉండాలి. ఆత్మీయ పురుషుడు ప్రతిరోజు బలపరచబడుతూ ఉండాలి. ఆత్మీయ పురుషుడు ప్రతిరోజు నిత్యము దేవునితో కూడా సహవాసము కలుగుతూ ఉండాలి. ఆత్మీయ పురుషుని యొక్క దినదినము బలపరచబడుతూ ఉన్నప్పుడు వాస్తవముగా దేవుడు మరి తన ఉన్నతమైనటువంటి ఆలోచనలనేవి మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు ఆత్మీయ పురుషుడు బలపరచబడే విధములో మనము బ్రతుకుతూ ఉన్నాం. కనుక ఈ సన్నిధి రొట్టెల బల్ల అనేది ముందుగా దేవుని సంఘమునకు సూచనగా ఉన్నది. అదే సమయంలో సంఘములో పాలు పొందుతున్న వారికి ఆత్మీయ ఆహారమును తగిన సమయములో వారికి పంచి పెట్టబడటం అనేది కూడా సూచనగా ఉన్నది. ఈ బల్లకు 4 కాళ్ళు కలవు. ఈ బల్లకు ఎన్ని కాళ్ళు కలవు? 4 కాళ్ళు కలవు. ఈ 4 కాళ్ళు అనేది దేనికి సూచన అని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్తకు, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చక్కగా తెలియపరచబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మత్తయి సువార్తలో ఆయన ఒక సింహముగా కనబడుతూ ఉన్నాడు, అనగా ఒక రాజుగా కనబడుతూ ఉన్నాడు. మార్కు సువార్తలో ఒక దాసుడుగా కనబడుతూ ఉన్నాడు. లూకా సువార్తలో ఒక మనుష్య కుమారునిగా కనబడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఉన్నత జీవితము చేస్తున్న దేవుని కుమారునిగా కనబడుచు ఉన్నాడు. అనగా పాత నిబంధనలో మరి ఇశ్రాయేలీయులు పాలెములో దిగుచూ ఉన్నప్పుడు ప్రత్యక్షపు గుడారము చుట్టూ నలుదిశల వారు పాలెము దిగారు. ఆ పాలెము దిగినటువంటి ఆ ప్రజలకు ఒక్కొక్క దిశలో ఉన్న వారికి ఒక్కొక్క ధ్వజం అనేది వారికి ఇవ్వబడింది. వారిలో సింహము యొక్క ధ్వజం అనేది కనబడినది. అలాగే ఎద్దు ముఖము కలిగిన ఒక ధ్వజం అనేది వారికి ఇవ్వబడినది. అలాగే మరి మనుషుని యొక్క ముఖమును గురించినటువంటి ఒక ధ్వజం అనేది ఒక దిశలో పెట్టబడెను. అలాగే పక్షిరాజు యొక్క ముఖం అనేది ఒక దిశలో పెట్టబడెను. కనుక ఈ 4 ముఖములనేవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆత్మీయ అర్థము కలదు. మొదటిగా సింహము ముఖమునకు విశ్వాసం అనేది సూచనగా ఉన్నది. రెండవదిగా మనుష్యుని యొక్క ఎద్దు ముఖమునకు దేవుని చిత్తము చేయడం అనేది సూచనగా ఉన్నది. మూడవదిగా మనుషుని యొక్క ముఖమునకు ప్రేమ అనేది సూచనగా ఉన్నది. నాలుగవదిగా పక్షిరాజు యొక్క ముఖమునకు పరిశుద్ధత సూచనగా ఉన్నది. పాత నిబంధనలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా వారు పరిపూర్ణత చెందగలిగారు. అయితే నూతన నిబంధన కాలములో యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరము కూడా అన్ని విషయములలో పరిపూర్ణంగా మనం మార్చబడాలి. ప్రతి విషయములో కూడా మనము పరిపూర్ణంగా మార్చబడుట కొరకే యేసుక్రీస్తు వారు తన స్వరక్తమునిచ్చి సంఘమును సంపాదించాడు. మరి ఈ రోజుల్లో దేవుని బిడలమైనటువంటి మన బ్రతుకులలో ఏ విధముగా మరి పరిపూర్ణంగా మార్చబడగలుగుతూ ఉన్నాం? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులలాగా ఒక్క విషయములని మనం పరిపూర్ణంగా మార్చబడే దాని కొరకు యేసు ప్రభు వారు కల్వారి శిలువలో ఆయన రక్తము చిందించలేదు. నూతన నిబంధన కాలములో దేవుని బిడలమైనటువంటి మనము అన్ని విషయములలో విశ్వాసములో పరిపూర్ణముగాను, దేవుని చిత్తము చేయడములో పరిపూర్ణముగాను, ప్రేమ అనే విషయములో పరిపూర్ణముగాను, పరిశుద్ధత అనే విషయములో పరిపూర్ణంగా మనం మార్చబడాలి. అబ్రహామును మనము గమనించినప్పుడు విశ్వాసమందు పరిపూర్ణుడుగా ఉన్నాడు, కానీ పరిశుద్ధతలో తన జీవితములో కోల్పోయిన వ్యక్తినిగా మనము గమనించగలం. అదే సమయంలో దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుని చిత్తమును చేయగలిగాడు, కానీ పరిశుద్ధతలో కోల్పోయిన ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే నా ప్రియ దేవుని బిడలారా, నూతన నిబంధన కాలములో దేవుడు మనలను అన్ని విషయములలో పరిపూర్ణులుగా మార్చాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఏ విధముగా మనం బ్రతుకుతూ ఉన్నాం? విశ్వాసము కలిగిన వారముగా ఉన్నామా? దేవుని చిత్తము చేయగలుగుతూ ఉన్నామా? ప్రేమ అనే ఆ ఆలోచన మనకు కలిగి ఉన్నామా? పరిశుద్ధతలో మనము నమ్మకస్తులంగా ఉన్నామా? పరిశుద్ధతలో వైరాగ్యముగా బ్రతికే వారముగా ఉన్నామా? నేడు పరిశుద్ధతలో మేము కనబడుచున్నామనే ముసుగులో మనము అలా ఉండకుండా, వేషధారణ అయినటువంటి జీవితం మనము చేయకుండా, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితం కొనసాగించడానికి ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడలారా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ సన్నిధి రొట్టెల బల్లకు ఉన్న 4 కాళ్ళు ఏ విధముగా కనబడుచు ఉన్నాయో, అలాగే కృత నిబంధన సంఘమునకు ఈ 4 పరిపూర్ణతలనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. ఈ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి నేడు మీరు ఆశీర్వదింపబడతారు, మీరు మంచిగా ఉంటారు, ఇలాంటి విషయములను మనం వింటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ జీవితం అలా కాదు. క్రైస్తవ జీవితం అన్నిటిలో మనం పరిపూర్ణంగా మార్చబడాలి. కనుకనే ఈ సన్నిధి రొట్టెల బల్లకు 4 కాళ్ళు ఉన్నట్లుగానే మరి సంఘములో కూడా 4 విధములైనటువంటి పరిపూర్ణత కనబడుచు ఉన్నది. లేవి కాండము 24వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించేటప్పుడు, లేవి కాండము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములను గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక ప్రక్క 6, మరొక ప్రక్క 6 రొట్టెలు ఉంచబడ్డాయి. ఈ 6, 6 2 కలిపినప్పుడు 12 అనే సంఖ్య వస్తూ ఉన్నది. ఈ 12 అనే సంఖ్య అపోస్తులులకు సూచనగా కనబడుతూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులుల యొక్క ఉపదేశం ఏమిటి అని మనం గమనించినట్లయితే, అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తులుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. కనుక అపోస్తులుల యొక్క ఉపదేశము ఏమిటి అని మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. వారు ప్రార్థన యందు, వాక్య పరిచర్య చేయట యందు వారు దేవుని సన్నిధిలో అధికముగా కనిపెట్టుచు ఉన్నారు. ప్రార్థన చేయటలోను వాక్యము చదువుటలోను ఎడతెగక యుండిరి. ఈరోజు దేవుని పిల్లలము అని చెప్పుకున్నటువంటి మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? వాక్యము చదివే విషయములోను అలాగే ప్రార్థించే విషయములోను ఎడతెగక కలిగిన వారముగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం మనం? కడవరి దినములలో ప్రార్థన లేని వారముగాను, వాక్య పరిచర్య లేని వారముగాను, వాక్యాన్ని ధ్యానించలేని అనుభవములు ఒకవేళ కొనసాగుతూ ఉన్నట్లయితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కటి మీరు ఆలోచించండి. సాతానుడు మీ హృదయములలో దేవుని వాక్యాన్ని దొంగిలించేవాడుగా మారుతూ ఉన్నాడు. ఆశీర్వాదములు ఆశీర్వాదములు ఆశీర్వాదములని చెప్పుచున్నారు, కానీ వాక్యం అనేది మన హృదయములో నుండి సాతానుడు దొంగిలించుచున్నాడని మనం గమనించలేని వారముగా ఉంటున్నాం. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు ఆశీర్వాదములు చాలా ప్రాముఖ్యమే. ఎందుకంటే అన్యుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలముగా మనము ఆశీర్వదింపబడినటువంటి జనాంగమై ఉన్నాం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించుదునని చెప్పాడు. నేటికి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలలో మనం గమనించినట్లయితే, అన్ని దేశములన్నిటిలోకెల్లా ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన వారుగా మార్చబడి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్లుప్తముగా నేను ముగించబోతూ ఉన్నాను. కనుక ఈ 12 అనే సంఖ్య అపోస్తులుల యొక్క ఉపదేశమై ఉన్నది. అపోస్తులుల యొక్క ఉపదేశం ఏమిటంటే, వారు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని వారు చెప్పిన మాటలనేవి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 2 వరుసలుగా బల్ల మీద పెట్టబడుచు ఉన్నప్పుడు అది దేనికి సూచన? 2 అనే సంఖ్య దేనికి సూచన అంటే, సాక్ష్యపు యొక్క జీవితమునకు సూచన అయి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులలో సాక్ష్యము అనేది కాపాడుకుంటూ ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము అనేక విధములుగా ఇతరులకు మాట ఇచ్చేవారముగా ఉంటున్నాం. మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట ఇవ్వాలి. మన సాక్ష్యం యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ రావాలి.
ఈ రోజుల్లో మాట ఇస్తున్నారు, కానీ మాట ఇచ్చిన విధముగా నిలబడలేని స్థితి అనేది మానవుల యొక్క హృదయములలో కనబడుచు ఉన్నది. అందుకనే సాక్ష్యమును కోల్పోతూ ఉన్నారు. మంచి మనస్సాక్షి లేని వారుగా మారుతూ ఉన్నారు. మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. మాట ఇచ్చిన తర్వాత దానిని వెనుతిరగకుండా నష్టమైనను కష్టమైనను ఆ మాటను మనం నెరవేర్చుచూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన సాక్ష్యపు యొక్క జీవితాన్ని కాపాడుకోగలము. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులకు సాక్ష్యపు యొక్క జీవితం కోల్పోతూ ఉండడానికి కారణం ఏమిటంటే మాట ఇచ్చే ముందు ఆలోచించడం లేదు. మాట ఇచ్చిన తర్వాత దానిని నెరవేర్చడానికి అనేకులకు సరైన హృదయం లేదు. కనుకనే సాక్ష్యపు యొక్క జీవితాన్ని మనము కాపాడుకుందుముగాక. 2 వరసలు బల్ల మీద పెట్టబడుచు ఉన్న ఈ 2 దొంతులుగా పెట్టబడుచున్న ఈ రొట్టెలు అనేవి మరి సాక్ష్యపు యొక్క జీవితం అనేది సూచనగా ఉన్నది. తరువాత బల్లకు పైన ఉన్న చుట్టుకొలత దాని బద్దతో ఆ తుమ్మకర్ర బద్ద అనేది పెట్టబడుచు ఉన్నది. ఎందుకంటే బల్ల మీద ఉన్నటువంటి వస్తువులు పడిపోకుండానట్లు, దాని మీద ఉన్న రొట్టెలు క్రింద పడిపోకుండానట్లు మరి దాని చుట్టూ ఆ బద్దె అనేది చేయబడి ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మన మనస్సును కాపాడుకుంటూ రావాలి. మనము పడిపోకూడదు, త్రొట్టిల్లిపోకూడదు, మనం అధైర్యపడకూడదు, కలవరపడకూడదు. ఎందుకంటే యూదా రాసినటువంటి పత్రిక 24వ వచనములో మనం గమనించేటప్పుడు త్రొట్టిల్లిపోకుండా మనలను కాపాడుటకు త్రుష్టిల్లిపోకూడదు. దేవుని ప్రజలు త్రుష్టిల్లిపోకుండా కాపాడబడే వారముగా ఉండాలి. తరువాత దాని ఆ బల్ల మీద పెట్టబడుచున్నటువంటి మరికొన్ని వస్తువులు ఏమిటంటే, మొదటిగా పల్లెములు ఉంచబడ్డాయి, తరువాత ధూప గరిటెలు ఉంచబడ్డాయి, దాని తరువాత గిన్నెలు. ఇలాగా ఈ వస్తువులన్నీ కూడా ఆ బల్ల మీద పెట్టబడ్డాయి. మరి వీటన్నిటిని గురించి ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. క్లుప్తముగా ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే నేను మీకు తెలియజేశాను. కనుక నా ప్రియ దేవుని జనులారా, వాక్యానుసారముగా బ్రతకడానికి ప్రయాసపడండి. వాక్యానుసారముగా నడుచుకుని మనం ప్రభు రాకడకు సిద్ధపడుదాం. ప్రభు మనలను దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ప్రాముఖ్యముగా ప్రత్యేకమైనటువంటి ఈ బైబిల్ స్టడీకి తండ్రి, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మమ్మలను మేము తగ్గించుకుని మీ పాద సన్నిధిలో దేవా పరిశోధన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, మమ్మలను మేము విమర్శించుకుని ప్రభువా తీర్పు పొందకుండానట్లు, తీర్పు పొందకపోదు అని చెప్పి పౌలు భక్తుడు చెప్పినట్లుగానే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక నూతనమైన ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, ఎవరైతే ఈ వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలు బాగుపడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. వ్యక్తిగత క్రియలు తండ్రి, అలాగే కుటుంబ జీవితాలలో ప్రతి ఒక్కరము కూడా మేము సంతోషముగాను సమాధానముగాను దేవా బ్రతకడానికి మీరు కృప చూపండి. ఎవరైతే ఈ వర్తమానములను విని ఆశీర్వదింపబడాలని ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. క్రొత్తవారు ఇంకా ఎవరైతే వినాలని చెప్పి ఆసక్తి కలిగి ఉన్నారో అలాంటి వారందరికీ దేవా వారికి ఈ వర్తమానములను ప్రభువా మీరు వారికి తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మీ మాటలు ప్రభువా, మీ మాటలు నేలపాలు అవ్వకుండానట్లు మీరు సహాయము చేయము. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆధ్యాత్మిక జీవితములో వర్తమానములను వింటూ ఉండండి. ఆత్మలో బలపరచబడండి. ఆత్మీయ పురుషుడు దినదినమును మరి బలపరచబడుతూ ప్రభు రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడుదుముగాక. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.